చాలా బాగుంది మూవీ. సో ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ సూపర్, రెండు చాలా బాగున్నాయి. సో పవన్ కళ్యాణ్ ని కంప్లీట్ గా 2 years తర్వాత స్క్రీన్ మీద చూసేసరికి చాలా చాలా ఆనందంగా ఎగ్జైటింగ్ గా అనిపించింది. సో వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. యాక్షన్ సీన్స్ అయితే సెకండ్ హాఫ్ లో ఫైట్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఇంకా మూవీ గురించి అంటే అందరూ ఎవ్రీవన్ ఫ్యామిలీతో పాటు కలిసి చూడాల్సిన మూవీ. కామెడీ సీన్స్ అయితే అక్కడక్కడ కొంచెం ఉన్నాయి, బట్ ఎవ్రీథింగ్ వాస్ ఫ్యాంటాస్టిక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఉంది కంప్లీట్ గా. సెకండ్ హాఫ్ బాగుంది చాలా. ఫస్ట్ హాఫ్ కూడా ఏంటంటే స్లోగా అని ఏం అనిపించలేదు, బట్ సెకండ్ హాఫ్ అండ్ ఫస్ట్ హాఫ్ ఎవ్రీథింగ్ వాజ్ సూపర్ అండ్ ఫ్యాంటాస్టిక్. అండ్ హీరోయిన్ పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద చూడగానే హీరోయిన్ మీద ఫోకస్ ఆబ్వియస్లీ ఎవరికి ఉండదు కాబట్టి సో చాలా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ యాక్షన్ సీక్వెన్స్ సీన్స్ అనేవన్నీ కూడా సెకండ్ హాఫ్ లో మెయిన్ తన ఎంట్రీ సీన్ అండ్ ఫైనల్ క్లైమాక్స్ సీన్ అనేది చాలా చాలా బాగుంది. సాంగ్స్ ఏం అంతగా లేవు, బట్ పవన్ కళ్యాణ్ పాడిన పాట వల్ల ఆబ్వియస్లీ క్రేజ్ వచ్చింది. విఎఫ్ఎక్స్ కొంచెం అది అంతగా బాగాలేదు అని అనిపించింది. ఉల్ఫ్ సీన్స్ కూడా బాగుంది. సో అన్ని మూవీస్ లో పులులు సింహాలు పెట్టేయకుండా కొంచెం రియాలిటీలో ఉల్ఫ్ సీన్ పెట్టారు కాబట్టి బాగుంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన సినిమా ఆయన డిప్యూటీ హోదాలో కనిపిస్తుందా సినిమా లేకపోతే హీరోగానే చూసారా? అన్ని చూసారు. రాజకీయాలు సెపరేట్, సినిమా సెపరేట్. ఓకే, మీ పిల్లలతో వచ్చారు కదా, మీ పిల్లలు ఏమన్నారు? చేశారు. మీకు అర్థమైంది? మళ్ళీ వస్తారా? అర్థమైంది. మరి నువ్వు ఎంత ఉన్నావు ఎట్లా అర్థమైంది? మీరు ఓన్లీ పవన్ కళ్యాణ్ ఇష్టపడతారా లేకపోతే ఫ్యామిలీ మొత్తం చిరంజీవి? నీకు ఇష్టమైన హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. ఎందుకనే? పవన్ కళ్యాణ్. అందుకే పవన్ కళ్యాణ్ సినిమా. నీకు పవన్ కళ్యాణ్ లో బాగా ఇష్టమైన సినిమా ఏది? గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ బాగుంటుందా సినిమా? మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. మూవీ అంటే హైలైట్ సీన్స్ అంటే ఏమున్నాయి మేడం? మొత్తం అంతా సినిమా అంతా చాలా బాగుంది. ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. నేను ఫస్ట్ టైం బెనిఫిట్ షోకి వచ్చాను, నిజంగా ఫుల్ ఎంజాయ్ చేశాను. సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. అంటే పవన్ కళ్యాణ్ సినిమా మిడ్ నైట్ ఎందుకు చూడాలనుకుంటున్నాను? ఆయన ప్రజల్లో మనిషి కదా. అంటే ఏ విధంగా? ఏ విధంగా అంటే అందరూ హీరోలు అందరూ వేరు, పవన్ కళ్యాణ్ వేరు. అంటే హీరోలు అందరూ వేరు, పవన్ కళ్యాణ్ అంత స్పెషల్ ఏంటి? స్పెషల్ ఏంటంటే ఆయన దేవుడితో సమానం. అదే దేవుడు అని ఎందుకంటారు? ఆయన దేవుడు కాబట్టి. అంటే ఏ విధంగా? ఎవరిని అడిగినా చెప్తారు ఆయన దేవుడు. ఎందుకంటే ఆయన హెల్ప్ చేసి అంటే ఆయన దగ్గర ఉన్న డబ్బునే కాదు, ఆయన ఏదైనా సరే ఎవరైనా సరే ఖర్చు పెట్టుకోవాలని ఆలోచించుకుంటారు ఎవరైనా సరే మన దగ్గర ఉన్నదాన్ని. అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలనుకుంటారు. మరి ఈ సినిమాలో యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. యాక్టింగ్ బాగుంది, ఫైటింగ్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. మూవీ ఎక్సలెంట్ అన్న. హరిహర వీరమల్లు ఎక్సలెంట్ మూవీ. మొత్తం సబ్జెక్ట్ ఉందన్న, మొత్తం ఎక్సలెంట్ మూవీ. రికార్డులు సృష్టిస్తుంది కంపల్సరీ. అందులోకి మా డిప్యూటీ సీఎం అయ్యాక ఫస్ట్ రిలీజ్ సినిమా ఇది. ఎక్సలెంట్, మామూలుగా ఉండదు. రికార్డు మాత్రం 100 rates పక్క. ఇంకా ఆయన గురించి యాక్టివ్ గురించి చెప్పవసరం లేదన్న, ఎందుకంటే అది ముందు నుంచి ఉన్నది ఆయనకి. ఆయన రికార్డ్ బ్రేక్ చేయడం కానీ ఒక లైన్లో ఉంటుంది.